గత వీడియోలో మనం సంవర్గమాన ధర్మాలలో మొదటిది లబ్ధన్యాయం గురించి తెలుసుకున్నాము, దాన్ని నిరూపించాము. ఇప్పుడు ఈ వీడియోలో దాని తరువాతది భాగాహార న్యాయం గురించి తెలుసుకుందాం. సంవర్గమాన భాగాహార న్యాయం ఏం చెప్తుందో చూద్దాం. x మరియు yలు రెండు ధనవాస్తవ సంఖ్యలు, భూమి A 0 కంటే ఎక్కువ మరియు 1కి సమానం కాదని తీసుకున్నట్లయితే రెండు సంఖ్యల భాగాహారం యొక్క సంవర్గమానం ఆ సంఖ్యల సంవర్గమానాల భేదానికి సమానం అని చెప్తుంది. ఇదే భాగాహార న్యాయం. జాగ్రత్తగా గమనించండి. రెండు సంఖ్యల భాగాహారం, రెండు సంఖ్యలు x, y తీసుకున్నాం. వాటి యొక్క భాగాహారం అంటే x/y, వాటి యొక్క సంవర్గమానం అంటే దానికి సంవర్గమానం తీసుకున్నట్లయితే అది దేనికి సమానమంట? ఆ సంఖ్యల సంవర్గమానాల భేదానికి సమానమంట. దీని గణిత రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. రెండు సంఖ్యలు వాటి యొక్క భాగాహారం ఏమవుతుంది? x/y. దీని యొక్క సంవర్గమానం అంటే దీని ముందు మనం లాగ్ రాసుకోవాలి, అంటే లాగ్ x/y. ప్రతి సంవర్గమానానికి భూమి ఉంటుంది కాబట్టి దీని యొక్క భూమిని a అనుకుందాం. అప్పుడు లాగ్ x/y టు ది బేస్ a అవుతుంది. ఇది దేనికి సమానమంట? ఆ సంఖ్యల సంవర్గమానాల భేదానికి సమానం. అంటే x అనే సంఖ్య యొక్క సంవర్గమానము y అనే సంఖ్య యొక్క సంవర్గమానం తీసుకుంటే ఆ రెండింటి భేదానికి సమానం. చూడండి, x అనే సంఖ్య యొక్క సంవర్గమానం log x టు ది బేస్ a అవుతుంది, y అనే సంఖ్య యొక్క సంవర్గమానం log y టు ది బేస్ a అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి భేదం అంటే మైనస్. దేర్ఫోర్ log x/y టు ది బేస్ a is equal to log x to the base a minus log y to the base a. ఇదే సంవర్గమాన భాగాహార న్యాయము. దీన్ని మనం ఇప్పుడు నిరూపిద్దాం. దీన్ని నిరూపించడానికి మనం ఘాత ధర్మాలలోని భాగాహార న్యాయాన్ని ఉపయోగించుకుందాం. ఘాత ధర్మాలలో భాగాహార న్యాయం ఏం చెప్తుంది? ఒకే భూమి కలిగిన రెండు వేర్వేరు ఘాతాలను భాగాహారం చేసినప్పుడు దాన్ని ఒకే ఘాత రూపంలో వ్యక్తపరచాలి అంటే ఆయా ఘాతాంకాలను భేదం తీసుకోవాలి. అంటే a/m/a/n. ఒకే భూమి a ఉంది కానీ రెండు వేర్వేరు ఘాతాంకాలు ఉన్నాయి, వాటిని భాగాహారం చేశాం. అది దేనికి సమానం? ఒకే ఘాతంగా రాయాలంటే a/m-n. ఆ ఘాతాంకాల యొక్క భేదాన్ని మనం తీసుకున్నాం. దీన్ని మనం మన సంవర్గమాన భాగాహార న్యాయాన్ని నిరూపించడానికి ఉపయోగించుకుంటాం. చూడండి, మొదటిగా x = a/n అని అనుకుందాం. అప్పుడు దీని సంవర్గమాన రూపంలోకి మార్చినట్లయితే log x టు ది బేస్ a = m అవుతుంది. రెండవ సోపానం y = a/n అని అనుకుందాం. దీని సంవర్గమాన రూపంలోకి మార్చుకున్నట్లయితే log y టు ది బేస్ a = n అవుతుంది. మూడవ సోపానంలో ఈ రెండు సంఖ్యలు x, y యొక్క భాగాహారం తీసుకుందాం. అంటే x/y = a/l అని అనుకుందాం. అప్పుడు దీని సంవర్గమాన రూపంలో మార్చుకుంటే ఏమవుతుంది? log x/y టు ది బేస్ a = l. ఈ మూడు సోపానాలను ఉపయోగించుకొని మనం భాగాహార న్యాయాన్ని నిరూపిద్దాం. చూడండి, జాగ్రత్తగా గమనించండి. a/l ఏమని తెలుసు? మూడో సోపానం నుంచి మనకి x/y అని తెలుసు. కానీ మొదటి రెండు సోపానాలలో x a/m అని, y a/n అని మనకు తెలుసు కదా. ఆ విలువలను ఇక్కడ ప్రతిక్షేపించుకుందాం. అప్పుడు ఏమవుతుంది? a/m డివైడెడ్ బై a/n. ఇప్పుడు ఘాత ధర్మాలలోని భాగాహార న్యాయాన్ని ఇక్కడ ఉపయోగిద్దాం. ఇదేమవుతుందండి? అప్పుడు a/m-n అంటే a/l = a/m-n. ఇక్కడ కూడా ఒకే భూమి కలిగిన రెండు ఘాతాలు సరిసమానం అని చెప్తున్నాం. అంటే వాటి ఘాతాంకాలు కూడా సరిసమానమనే కదా. కాబట్టి ఏమవుతుంది? l = m-n అవుతుంది. ఇప్పుడు మొదటి మూడు సోపానాలను ఉపయోగించుకొని l, m, n విలువలను ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. l అంటే ఏంటి చూడండి, మూడో సోపానం నుంచి log x/y టు ది బేస్ a = m విలువ log x టు ది బేస్ a మైనస్ log y టు ది బేస్ a. ఇదే కదండి మనకు సంవర్గమాన భాగాహార న్యాయం కూడా చెప్పేది. log x/y టు ది బేస్ a = log x టు ది బేస్ a మైనస్ log y టు ది బేస్ a. ఆ తరువాతి న్యాయం ఘాత న్యాయం. ఘాత న్యాయం ఏం చెప్తుందో చూద్దాం. x ఒక ధనవాస్తవ సంఖ్య, భూమి a 0 కంటే ఎక్కువ మరియు 1కి సమానం కాదు, మరియు n అనేది ఏదైనా ఒక వాస్తవ సంఖ్య అయినట్లయితే, చూడండి జాగ్రత్తగా, ఒక ఘాత సంఖ్య యొక్క సంవర్గమానం ఆ ఘాత సంఖ్య ఘాతాంకమును ఆ సంవర్గమానంతో గుణించగా వచ్చే లబ్ధానికి సమానమవుతుంది. పెద్దగా ఉంది కానీ భయపడొద్దు, జాగ్రత్తగా వినండి. ఒక ఘాత సంఖ్య యొక్క సంవర్గమానం మనం ఇంతకు ముందు వీడియోలో ఏం నేర్చుకున్నామండి? ఘాత
ఘాత రూపంలో ఇస్తే దాన్ని సంవర్గమాన రూపంలోకి మార్చడము, సంవర్గమాన రూపంలో ఇస్తే ఘాత రూపంలోకి మార్చడం ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ మొదటి దాన్ని జాగ్రత్తగా గమనించండి. ఘాత సంఖ్య యొక్క సంవర్గమానం అంటే ఘాతాన్ని సంవర్గమానంలోకి మార్చట్లా, ఒక ఘాత సంఖ్యకే సంవర్గమానం వేస్తున్నాం మనం. అది దేనికి సమానం అంట? ఆ ఘాత సంఖ్య యొక్క ఘాతాంకాన్ని ఆ సంఖ్య సంవర్గమానంతో గుణిస్తే వచ్చే లబ్ధానికి సమానం అంట. దీన్ని గణిత రూపంలో చూద్దాం. ఇది చాలా తేలిక, భయపడొద్దు. ఏమవుతుంది? ముందుగా ఘాత సంఖ్యని x పవర్ n అనుకుందాం. x అనేది ధనవాస్తవ సంఖ్య, n అనేది ఏదైనా వాస్తవ సంఖ్య. అంటే రుణ సంఖ్య అవ్వచ్చు, ధన సంఖ్య అవ్వచ్చు. కాబట్టి x పవర్ n ఇది ఘాత సంఖ్య కదండి. దీనికి మనం సంవర్గమానాన్ని చేయాలి, అవునా? log x పవర్ n. దీనికి ఏ సంవర్గమానానికైనా భూమి ఉండాలి కాబట్టి మనం ఆ భూమిని a అనుకుంటాం. log x పవర్ n టు ది బేస్ a. ఇది దేనికి సమానమంట? ఆ ఘాత సంఖ్య యొక్క ఘాతాంకం. ఘాత సంఖ్య ఏంటి? x పవర్ n. ఘాతాంకం ఏంటప్పుడు? n అనేది ఘాతాంకం అవుతుంది. కాబట్టి n ఇంటూ మరియు ఆ ఘాత విలువ సంవర్గమానం. అంటే ఘాత విలువ ఎంత అయితే ఇప్పుడు x కదా, x యొక్క సంవర్గమానం log x టు ది బేస్ a. ఈ రెండిటి లబ్ధానికి సమానం అవుతుంది. therefore log x టు ది పవర్ n టు ది బేస్ a ఈక్వల్ టు n ఇంటూ log x టు ది బేస్ a. ఇదే సంవర్గమాన ఘాత న్యాయం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని మనం ఇప్పుడు నిరూపిద్దాం. ముందుగా మొదటి సోపానం x ఈక్వల్ టు a పవర్ m అనుకుందాం. దీన్ని సంవర్గమాన రూపంలో మార్చుకున్నట్లయితే log x టు ది బేస్ a ఈక్వల్ m అవుతుంది. రెండవ సోపానం, రెండు వైపులా nతో గుణించండి. అంటే ఈ సంవర్గమాన రూపంలో ఉన్న దానికి రెండు వైపులా nతో గుణిద్దాం. అప్పుడు ఏమవుతుంది? n ఇంటూ log x టు ది బేస్ a ఈక్వల్ టు m ఇంటూ n. అవునా కాదా? ఇప్పుడు చూడండి, x ఈక్వల్ టు ఏ పవర్ m. దీనికి రెండు వైపులా nవ ఘాతానికి పెంచండి. అప్పుడు ఏమవుతుంది? ఏ పవర్ m హోల్ పవర్ n is equal to x పవర్ n. జాగ్రత్తగా గుర్తించుకోండి ఘాత న్యాయాల్ని. ఏ పవర్ m హోల్ పవర్ n is equal to ఏమవుతుందండి? ఏ పవర్ m ఇంటూ n. కాబట్టి ఇక్కడ కూడా ఏ పవర్ m ఇంటూ n is equal to x పవర్ n అవుతుంది. దీనిని సంవర్గమాన రూపంలో మార్చండి. జాగ్రత్తగా చూడండి, m ఇంటూ n అనేది ఘాతాంకము, a అనేది భూమి, కుడివైపున ఉన్న x పవర్ n ఈ మొత్తం కూడా ఘాత విలువ. దీనిని సంవర్గమాన రూపంలోకి మారిస్తే m ఇంటూ n is equal to log x పవర్ n టు ది బేస్ a. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని పోల్చండి. ఎడం వైపు ఉన్నది బాక్స్లో ఉన్నదాన్ని, కుడివైపు ఉన్న బాక్స్లో ఉన్నదాన్ని. అప్పుడు ఏమవుతుందండి? log x టు ది పవర్ n బేస్ a ఈక్వల్ టు n ఇంటూ log x టు ది బేస్ a అవుతుంది. ఇదే సంవర్గమాన ఘాత న్యాయము. ఏం నేర్చుకున్నామండి మనం ఈ వీడియోలో? సంవర్గమాన ధర్మాలలోని భాగాహార న్యాయము మరియు ఘాత న్యాయం నిరూపించాం.